అన్నమయ్య జిల్లా రాజంపేటలో వరుస చోరీలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో రాజంపేట వాసులు ఇళ్లు వదిలి వెళ్లాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఒకే నెలలో 5 చోరీలు చోటు చేసుకోవడంతో ఇక్కడ పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజంపేట పట్టణంలోని 2 వేర్వేరు తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు 6 లక్షల రూపాయలు విలువ చేసే నగదుతో పాటు ₹1,00,000 నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ఉషా కుమారి. మేము బంచిపల్లిలో నివాసం ఉంటాము. మేము లేని టైంలో మార్నింగ్ 9, 10, 10:30 మధ్యలో మా మెయిన్ డోర్ కొట్టేసి బీరువా పగలు కొట్టేసి ఒక 10 తులాల బంగారు, ₹1,00,000 నగదు తీసుకొని పారిపోయారు. మేము పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాము. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి చెక్ చేసి అంతా